చిన్న పిల్లల్లో ప్రధానంగా 12 సంవత్సరాలలోపు వయసు పిల్లల్లో ఎక్కువగా ఈ టాన్సిలైటిస్, అటెనైటిస్ అనేవి వేధిస్తూ ఉంటాయి. సాధారణంగా దీని లక్షణాల్లో చూస్తే పిల్లల్లో ఎక్కువగా జ్వరం రావడము, ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా జ్వరం ఉండడము, గొంతు నొప్పి, గొంతు వాపు, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నా కూడా మింగేప్పుడు ఇబ్బంది, ఇలాంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. సో, సిరప్ వాడినప్పటికీ కూడా తాత్కాలిక ఉపశమనం ఉండడము, మళ్ళీ యథావిధి కావడం అనేది ఈ టాన్సిలైటిస్ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. టాన్సిల్స్ అంటే గొంతులో ఉండేటువంటి లింఫ్ గ్రంథులు. ఈ గ్రంథుల యొక్క వాపు వల్ల టాన్సిలైటిస్ అనేటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ రావడానికి గల కారణాల్లో అనేక రకాల ఇన్ఫెక్షన్స్ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకునేటువంటి పిల్లలు జంక్ ఫుడ్ అంటే ప్రధానంగా మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, చాక్లెట్స్ కానీ రాత్రి టైంలో ఎక్కువగా తీసుకుంటే, ముఖ్యంగా 6, 7 సమయం దాటిన తర్వాత అధికంగా తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందున కూడా స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అనేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ సమస్య అధికమవుతుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్స్ ముదిరినప్పుడు పిల్లల్లో తరచుగా జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు హోమియోపతిలో మెడిసిన్స్ వాడినట్లయితే దీనికి సర్జరీ అనేది అక్కర్లేకుండా పూర్తిగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ ఇన్ఫెక్షన్‌తో కూడి వాపుకు గురైనట్లయితే దాన్ని మనం అడినాయిడ్స్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. అయితే పేరెంట్స్ ఏంటంటే దీనికి ఖచ్చితంగా సర్జరీ చేయించాలి. ఇంకో మార్గం లేదు అనేటువంటి మూస పద్ధతిలో వెళ్తుంటారు. కానీ ఏ రకమైన అడినాయిడ్స్‌కైనా హోమియోపతిలో మందులు వాడినట్లయితే 100% సర్జరీ అక్కర్లేకుండా తగ్గించుకునే మార్గాలు కనిపిస్తాయి. సో, పిల్లల్లో ఈ సమస్య ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా హోమియోపతి మందులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇది శాశ్వతంగా తగ్గుతుంది.